మనం ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. మనం ప్రస్తుతం ఇక్కడ సంబంధించింది బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యాలయం సంబంధించిన దాంట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే బీజేపీ పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. బీజేపీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణలో ఎలా వెళ్తారో ముందు సార్తో మాట్లాడేది. సార్ నా పేరు సీతారాం సార్, T9 కరెస్పాండెంట్. చెప్పండి సార్, ఎలా నమస్కారం, ఎలా మొదలబోతున్నారు? మరి పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అనేక అంశాల మీద మీరు కేంద్రంలో కూడా 3 సార్లు మీరు పార్టీ వచ్చిన పరిస్థితి, మరి తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా ఈ రోజు ఈ రాష్ట్రం లోపల 3 రాజకీయ ప్రధాన పార్టీలు ఉన్నా గానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటర్లను ఓటు అడిగే ఒక విశ్వసనీయత కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందిందనే విషయాన్ని ఈ సందర్భంలో మేము ముందుంచుతూ, మరి గతం లోపల 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మరి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన అనేక విషయాలన్నింటినీ కూడా విస్మరించి ఒక నియంతలాగా పరిపాలన సాగించి ఒక అవినీతి ప్రభుత్వంగా ముద్ర వేసుకొని పనికిరాని ప్రాజెక్టులన్నిటినీ కూడా ప్రజల ముందు రుద్ది ఈ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి మార్పు రావాలని చెప్పి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత గత సంవత్సరంన్నరగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ మరి 6 గ్యారంటీలు కేవలం వాటన్నిటిని కూడా అమలు పరచాలనంటే మరి సాలీనా 1,40,000 కోట్ల రూపాయలు కావాలి, మరి బడ్జెట్ లో పొందుపరచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని రాష్ట్ర పెద్దలందరికీ తెలిసి కూడా మరి కేవలం అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మోసపూరితమైన వాగ్దానాలని కూడా ప్రజల ముందు ఉంచి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలన్నిటిని కూడా విస్మరించిన విషయాన్ని మరి మనం అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతాంగానికి మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయం అయితేనేమి, రైతు బంధు విషయంలో అయితేనేమి, మరి కౌలు రైతుకు కూడా మేము రైతు బంధులు ఇస్తాం, మరి అదే విధంగా రైతు కూలీలకు కూడా మేము మరి రైతు బంధును ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కూడా ప్రతి నెల నిరుద్యోగ వృత్తిని ఇస్తాం. సచిన్న విషయం అయితే మనం అడిగేది ఇక్కడ ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న రేపు సంబంధించింది సర్పంచ్ ఎన్నికలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు నిలబడే విధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలు నిలబడతారు. మరి ఏ విధంగా మీరు ఇప్పుడు సంబంధించి చూస్తే బీజేపీ పార్టీ కేంద్రంలో అయితే బలంగా ఉంది, ఇప్పుడు తెలంగాణ సంబంధించిన దాంట్లో కొద్దిగా బలహీనత ఉన్న పరిస్థితి, మరి దీన్ని ఎలా చూస్తారు, ఎలా పోతారు మీరు ముందుకు? అది కేవలం అపోహ మాత్రమే. 6 గ్యారెంటీల విషయం లోపల ప్రజలు మోసపోయినారు. అదే విధంగా మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం 6 నెలల పరిధి లోపలనే పార్లమెంట్ ఎన్నికలు వస్తే మరి పార్లమెంట్ ఎన్నికల లోపల 8 పార్లమెంటు సీట్లను మరి ఈ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టినారు. అదే విధంగా 5 పార్లమెంటు సీట్ల లోపల 2వ స్థానంలో నిలబెట్టినారు. మరి అంటే ఈ రోజు దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల లోపల భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా రేపు ఎన్నికలు జరిగినా గానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సార్, డోర్నకల్ కాన్ఫరెన్స్ సంబంధించింది మీకు సంబంధించిన కాన్ఫరెన్స్ లో బీజేపీకి వాళ్ళు కొద్దిగా బలంగా లేరు, మరి అక్కడ ఏ రకంగా మీ కార్యాచరణ? ఇప్పుడు అంచనాలు వేసుకునేటందుకు కోసం బలంగా ఉన్నామా లేమా అనే విషయాలు అంచనాలు వేసుకునేటందుకు కోసం మనకి ఎన్నికల ఒక్కటే మనకు మన కులమానం. ఎన్నికలు లేనప్పుడు మనం అనుకున్నాం మళ్ళీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా తిరిగి కేసీఆర్ వస్తాడు,
బీఆర్ఎస్ అభ్యర్థులంతా బాగా బ్రహ్మాండంగా గెలుస్తారని అనుకున్నాం. కానీ ఏం జరిగింది? కొలమానం అనేది కేవలం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలనే మనకు తెలుస్తుంది. పార్టీ ఇప్పుడు డోర్నకల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన దాంట్లో ఏ విధమైన నాయకులను అక్కడ మీరు ఫాలో చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనేది? ప్రస్తుతం ఎన్నికల అప్పుడు ఏ విధంగా అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు అభ్యర్థులను ఏ విధంగా రంగంలోకి దించుతారనేది రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం పరిగణలో ఉన్న అంశాలు. ఈనాడు ప్రతి ఇంటికి, ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు ఈ జిల్లా లోపల, ప్రతి ఇంటికి కూడా ఇంట్లో కూడా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. వారికి విషయాలన్నీ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా డొర్నకల్ నియోజకవర్గంలో అనేక మంది మిత్రులు ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు ఉన్నత కార్యాలయాల్లో ఉన్నత స్థాయి లోపల పనిచేస్తున్న విషయాలు మీకు తెలుసు. కాబట్టిగా ఖచ్చితంగా వారు రాబోయే రోజుల లోపల ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏ విధంగా రాజకీయ నిర్ణయాలు ఉంటే బాగుంటుంది అనేది వారు మంచి మనసుతోటి నిర్ణయాలు తీసుకుంటారు. అది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తీసుకుంటారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారు 1700 ఎకరాలు ఎవరు పబ్బం కడుతున్నారు, అసలు ఎవరికి? ఓవైసీ సోదరులు. దాంట్లో ఇంకా ప్రశ్నే లేదు, ఆ సమాధానమే లేదు. అదే అలా చెప్పారు కదా. ఇది తెలంగాణకు సంబంధించిన దాంట్లో బీజేపీ ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనేది దేనికి చిన్న చూపు? ఎక్కడ చిన్న చూపు? ఇక్కడ మన బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. దాదాపు ఒక 20 ఏళ్ల పాట నుంచి దాన్ని ఫ్యాక్టరీ పెట్టాలని చేస్తున్నారు. ఎందుకు దాన్ని మరి చూడలేదని? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లోపల ఉన్న ఉక్కు ఖనిజం లోపల దాంట్లో ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీకి నిర్మాణం కోసం కావాల్సిన ఉక్కు శాతం అందులో లేదు అనే విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించింది. మేము గిరిజన యూనివర్సిటీని రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయాపన చేసింది ములుగులో భూమి ఇచ్చేటందుకోసం. అదే విధంగా కాజీపేట లోపల మన వ్యాగన్ రిపేరింగ్ దానికోసం మేము 1000 కోట్ల రూపాయలతోటి మేము ప్రవేశపెడతాం, శంకుస్థాపన చేస్తామని అంటే కేవలం ఒక మొక్కుబడిగా దేవస్థానం భూమినిచ్చి 9 సంవత్సరాలు కాలయాపన చేసింది. మరి చివరి సంవత్సరం లోపల నరేంద్ర మోడీ గారి ఒత్తిడితోటి మరి గిరిజన యూనివర్సిటీకి, తర్వాత వ్యాగన్ రిపేరింగ్ కోచ్ ఫ్యాక్టరీ కోసము స్థలాన్ని కేటాయించే విధంగా ఒత్తిడి చేసి స్వయంగా వరంగల్ వచ్చి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే మనం శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సార్ ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను, మీ దృష్టికి రాంది. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేలు బ్రహ్మాండంగా భూపాలపల్లి, నాగపూర్ నుంచి భూపాలపల్లి మీదుగా మహబూబ్ నగర్, డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే పోతా ఉంది. ఇది ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు అడిగిన వాగ్దానమా, కాంగ్రెస్ నాయకులు అడిగిన వాగ్దానమా? కాకపోయినా కానీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇంకొక పెద్ద, నేను ఇప్పుడు చెప్పకూడదు, ఇంకొక పెద్ద బ్రహ్మాండమైన మహబూబాబాద్కు ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమ రాబోతా ఉంది. డోర్నకల్లు నుండి గద్వాల వరకు రైల్వే లైన్ కోసం ఎవరైనా కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రతిపాదించారా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంటు సభ్యులు అడుగుతా ఉన్నారు, గద్వాల నుండి డోర్నకల్లుకు రైల్వే లైన్ వేయండి అని. ఇది ఎవరికైనా బీఆర్ఎస్ నాయకులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు ఉందా? సార్ బీజేపీ పార్టీ దాదాపుగా కేంద్రంలో పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావచ్చు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో పనిచేస్తుంది, దాంట్లో తక్కువేం లేదు. కానీ సంబంధించిన చిన్న రాష్ట్రాలకు సంబంధించి మన తెలంగాణలో కొంతకాలం కొంత టైంలో చేయలేకపోతుంది. దాంతో పాటుగా మీరు ఒకటి ఆలోచించండి సార్, బయట చేస్తున్న పనులను ఇక్కడ చెప్పడం కాదు, మన ప్రాంతంలో ఏం చేశారో అభివృద్ధి అనేది చెప్పండి. ఇప్పుడు మామూలు లోపల ఎయిర్పోర్ట్ పెట్టేటందుకోసం ఎవరైనా డిమాండ్ చేసినారా? అన్ని అవసరాలు అందరూ చూసుకుంటారు. అభివృద్ధి అనేది ఒక కోణంలోనే అభివృద్ధి జరిగింది అనేది కాదు, అన్ని రకాల కోణాల లోపల అభివృద్ధి. నిర్మల్ లోపల, ఆదిలాబాద్ జిల్లా లోపల ఎయిర్పోర్ట్ విషయం ఎవరైనా ఆలోచన చేసిరా? వందే భారత్ ఇలా ట్రైన్లు ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సామాన్యునికి మధ్య తరగతికి సంబంధించిన విషయం కాదా? ఈ రోజు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సన్న బియ్యం అనేది ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది
కేంద్రం కాదా? మరి ఆయుష్మాన్ భారత్ కేంద్రం కాదా? తర్వాత ఈ రోజు రైతులకు మరి ప్రొక్యూర్మెంట్ కోసం మొత్తం FCI ద్వారా ధాన్యాన్ని మొత్తం కొనాలనేది నిర్ణయం చేసింది కేంద్రం కాదా? సార్ అద్భుతమైన ఒక మాట అన్నారు. ఇప్పుడు కేంద్రంలో రేషన్ బియ్యం ఇస్తున్నారు అన్నారు కదా, దాదాపుగా 4-5 లక్షల మందికి రేషన్ కార్డు లేక ఈ తెలంగాణలో వ్యవస్థ పడుతున్నారు. గరీబ్ కళ్యాణ్. మరి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండదు. అది రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పౌర సరఫరాల శాఖ ఉంటుంది. కేంద్రం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అంటున్నా. కేంద్రం నిర్ణయించదమ్మా. కేంద్రంకు పౌర సరఫరాలతో సంబంధం ఉండదు. కేంద్ర రేషన్ కార్డులు ఇయ్యదు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వస్తాయి. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టాలి. ఒత్తిడి పెడితే వినాలని లేదు. ఇప్పుడు అట్లంటే మరి PM ఆవాస్ యోజన కింద మేము 4 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇచ్చేటానికి కోసం సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళను బెనిఫిషరీస్ మరి లబ్ధిదారులందరినీ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కేంద్రానికి మీరు రాసి పంపాలి. ఇప్పుడు పంపించడానికి మీరు ఎంతమంది ఎన్ని ఇండ్లు అడిగితే అన్ని ఇండ్లు పంపిస్తారు. అట్లా అదే విధంగా ఉపాధి హామీ పథకం కింద గతం లోపల కూడా 10 సంవత్సరాలు BRS ప్రభుత్వం కావాలని విచక్షణతోటి అమలు జరపలేదు. సార్ ఒక్క విషయం, నిత్య అవసర ఏంటంటే పప్పు ఉండొచ్చు, ధాన్యాలను తినేది మనం ఒక్క రేంజ్ లో పెరిగిపోయినాయి. అది ఎందుకు పెరిగినాయి? గత 20 సంవత్సరాల్లో ఉన్న రేట్కి ఇప్పుడుకున్న డిఫరెంట్ భారీతరం, అంటే 1-4 రెట్లు పెరిగిన పరిస్థితి. గ్యాస్ కావచ్చు, నూనె కావచ్చు, పప్పు కావచ్చు, 1 కాదు 4 రెట్లు. సెల్ ఫోన్ రీఛార్జ్ చూడండి సార్, మీరు 50 రూపాయల సెల్ ఫోన్ రీఛార్జ్ చేయాలా 450 రూపాయలు పెట్టి చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతకనగా పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద మీరు చెప్పండి. ద్రవ్యోల్బణం అనేది మీరు 20 సంవత్సరాలతో పోలుస్తా ఉన్నారు. 20 సంవత్సరాలతో కనుక పోల్చినట్టయితే ప్రతి సంవత్సరం 8% ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది దేశంలో ఉంటుంది. 8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ రోజు కనుక మీరు చూసినట్టయితే కరోనా తర్వాత దేశ ప్రభుత్వాలే వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయినాయి. దేశాలే ప్రపంచ చిత్రపటాల నుంచి మాయమైపోయినాయి. ఈ రోజు అమెరికా కూడా ఏ స్థానంలో ఉండాలి, ఈ రోజు ఏ స్థానంలో ఉండదనే విషయాన్ని చూసినట్టయితే ఇది వరల్డ్ ఇంపాక్ట్ అంటారు. ఒకనాడు జర్మనీ కానీ, జపాన్ కానీ, తర్వాత మిగతా దేశాలన్నీ కూడా ఏ విధంగా ఆర్థిక పటిష్టత ఉండే అవన్నీ కూడా ఏ విధంగా ఉనికి కోల్పోయినాయి. 14వ స్థాయి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వానికి ఉపయోగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మనది 14వ స్థానంలో ఉంటే ఈ రోజు 5వ స్థానంలోకి వచ్చినాము. ఒక సంవత్సరం లోపల ఒక సంవత్సరం 2 ధరల విషయం మీద ఆధారపడి ఉండదు. ఆర్థిక పరిపుష్టత అనేది ధరల విషయంలో ఉండదు. ప్రతి రూపాయి ప్రభుత్వానికి అది ఒక అండే కాదు సార్. 1 రూపాయి పెంచిన అండే. మీకు రైల్వే చూడండి సార్, అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చేసి ఒకేసారి టికెట్ల రూపంలో పెంచుతున్నారు. అలా పెంచకుండా చేస్తే దానికి డెవలప్ అంటారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు హెల్ప్ చేస్తున్నాను అనుకుంటారు. అది మీరు చెప్పండి. అయితే మీకు ఒక విషయము, ఇక్కడ ఒక ఉద్యోగస్తునికి DA పెరిగే విషయాన్ని మేము పరిగణలో తీసుకుంటలేదు. DA 20 సంవత్సరాల కింద ఉన్న DA ఈ రోజు అదే DA ఉందా? ఒక రైల్వే ఉద్యోగస్తునికి 20 సంవత్సరాల కింద ఉన్న ఉద్యోగం ఈ రోజు అదే ఉందా? ఒక ఉద్యోగం 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? దానికి ఉద్యోగ సంఘాలు ఉన్నారు. అట్లా పెంచాల్సిన అవసరం లేదు. అది అవుట్ ఆఫ్ మై పరివ్యూ. చెప్పండి, ఇక్కడ ప్రజల గురించి ఏమైనా అడిగితే చెప్పగలుగుతారు. అది రైల్వే బోర్డు నిర్ణయం చేసింది. అంటే మీరు చెప్పారు కదా సార్, ప్రతి ఒక్క రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేము అభివృద్ధి చేస్తున్నాం అని అంటే పూర్తి స్థాయి ఇన్న తర్వాత మాట్లాడడం ఖచ్చితంగా చేస్తున్నాం. అదే అంటున్నా సార్. స్పెసిఫిక్ గా ఏదన్నా ఇంకో చిన్న పాయింట్, ఇక్కడ మహబూబాద్ లో ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా దారుణమే భూ కబ్జాలకు మహబూబాద్ ఒక అడ్డగా మారింది. దీని మీద ఏ రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు. మీరు సమాచారం ఇవ్వండి, నేను మాట్లాడతా. ఎందుకు లేదు? ఫలానా భూమి ఫలానా వ్యక్తి కబ్జా చేసిన నేను చెప్తాను, వినండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మన మురళీనాయక్ గారు ఉన్నారా, ఎమ్మెల్యేగా గెలిచి
3 నెలలకే 1600 ఎకరాలు భూమి కబ్జాలో ఉంది, దాన్ని వెనక్కి తీయాలని వాళ్ళు ఆరోపణ చేశారు. దాని మీద ఆరోపణ చేసి వాళ్ళు అట్లే ఆగిపోయారు. మరి వాళ్ళ మీద మీరు ఎలా మాట్లాడతారు? ఆరోపణ చేయడం వేరే, అదే విషయం చెప్తున్నా నేను. మురళీ నాయక్ విషయం లోపల మాట్లాడే దానికంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ లోపల ఒక మాట ఏమన్నారనంటే, నేను కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ వేసినందుకే నన్ను జైలు పాలు చేసిండ్రు, నేను తలుసుకుంటే మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలు పాలు చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు చేయలేదు జైలు పాలు? అదే విధంగా కాళేశ్వరం ఒక స్కామేశ్వరం అన్నాడు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, పిల్లర్లు కుంగిపోయినాయి. దీని మీద సమగ్ర విచారణ జరిపి నేను తగిన కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలుకి పంపిస్తా, నేను ఏది అని భూపాల పెళ్లి పోయి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఇవాళ వరకు ఎందుకు చేయాలి? అదే టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొత్తం అందరినీ నేను హరీష్ రావును జైల్లో పడేస్తా అన్నాడు. మరి ఎందుకు చేయలేదు? పాపం గత పెద్దోళ్ళనే ఇచ్చిపెట్టాము. మురళీ నాయక్ గురించి ఇప్పుడు బలరామ నాయకుడు వేల ఎకరాలు కబ్జా చేసాడు శంకర్ నాయక్, ఆరోపణలు చేస్తున్నారు, రుజువు చేయట్లేదు రాజకీయ నాయకులు. నేను ఒకటే విషయం మాట్లాడుతున్నాను. శంకర్ నాయక్ వల్ల బలరాం నాయక్ మాట్లాడా నేను, నాకు ఎందుకంటే విషయాలు మీరు ఏమనండి అని ప్రశ్న. నేను అట్లా అన్నట్లే. మరి అది ఆధారాలు ఇంకోటి ఏంటంటే సార్, మొన్న శంకర్ నాయక్ చెప్పారు, అరే రుజువు నేను చేయలేదు. ప్రతి విషయంలో క్లుప్తంగా అంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీలు వచ్చినా కూడా ఇక్కడకున్న మహబూబాబాద్ జిల్లా కాదు, కొన్ని సమస్యలు వస్తే సమస్యలను తీర్చాలి, కానీ దాన్ని రాష్ట్ర నాయకులు ఆ హోదాలో ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా అయితే కేంద్రంలో బలమైన పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలు కొంతమంది ఉన్నారు. ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వారి మీద చొరవలు తీసుకొని అది నిజమైన భూములు అయితే నిజంగా వాళ్ళను అదుపులో తీసుకొని ఆ పేద సంబంధించిన జర్నలిస్టులకు ఒక గుంట భూమి కోసం జర్నలిస్టులపై తాళాడుతున్న పరిస్థితి. మరి 100,000 ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ళను ఎవరు పట్టించుకునే పరిస్థితి? ఒక జర్నలిజం చేసే వాళ్ళకు ఒక గుంట భూమి ఇవ్వలేని పరిస్థితిలో ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని కూడా చెప్పుకునే పరిస్థితి. ఇది మొత్తం అయితే అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళ మీద పూర్తి డీటెయిల్స్ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి. రాబోయే భవిష్యత్ కార్యాచరణలో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో పూర్తి స్థాయిలో మేము బీజేపీ పార్టీ నుండి గెలుస్తాము. సంబంధించిన దాంట్లో బీజేపీ పార్టీ ఉంటుంది. రాబోయే కాలంలో కూడా వచ్చే అసెంబ్లీ సంబంధించిన సమావేశంలో సంబంధించిన దాంట్లో కూడా ఎమ్మెల్యే కూడా గెలిపించుకుంటామని మా సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేంద్ర రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి. ఈ నేను ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్.